హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు గారి గురించి మీతో మాట్లాడాలనుకుంటున్నాను. ఒక్కసారి ఆలోచించండి. ధర్మాన ప్రసాదరావు గారు ఇలా చేయడం మీకు ధర్మమా? ధర్మాన ప్రసాదరావు ఈ పేరు గురించి రాజకీయాల్లో చెప్పనక్కర్లేని పేరు. ఒకప్పుడు దూకుడు రాజకీయాలకు పెట్టింది పేరు. నేడు పరిపక్వత చెందిన రాజకీయాల్లో అరుదైన నాయకుడిగా గుర్తింపు గౌరవం పొందిన నాయకుడు మీరు. శ్రీకాకుళం జిల్లా మబగాం గ్రామ సర్పంచ్గా 1981లో ప్రజాహృదయాల్లో రాజకీయ స్థానానికి మొదటి మెట్టు వేసి పోలాకి మండలాధ్యక్షునిగా, జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షునిగా దూకుడు రాజకీయాలతో నరసన్నపేట నియోజకవర్గంలో 1989లో నవనవలాడే వయసులో మొదటిసారి శాసనసభ్యుడిగా కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచి జిల్లా రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీకి చీకటిలో ఉంటే చిరుదీపంలా కనిపించారు మీరు. ఆ రోజుల్లో తిరుగులేని ప్రజాదరణతో దూసుకుపోతున్న తెలుగుదేశం పార్టీని చెక్కుపెట్టడానికి ఆనాటి కాంగ్రెస్ పార్టీ హేమాహేమీలు ధర్మాన రాజకీయ శిబిరానికి దారితీశారు. శాసనసభ్యుడిగా గెలిచిన మొట్టమొదటిసారి 1989లో ఏర్పడిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ముగ్గురు ముఖ్యమంత్రుల దగ్గర మంత్రిగా పనిచేసి జిల్లా రాష్ట్ర రాజకీయాలలో తనదైన ముద్రతో ధర్మాన రాజకీయాలు ప్రారంభించి నాటి నుండి నేటి వరకు నాడు కాంగ్రెస్ అయినా నేటి వైఎస్ఆర్ కాంగ్రెస్ అయినా పేరు మారింది తప్ప రాజకీయం హవా తగ్గలేదు. ఎప్పుడు తన శైలి భాషా భావంతో కూడిన ప్రసంగాలతో అసెంబ్లీలోనూ బయట తనకంటూ ఒక ప్రత్యేక అభిమాన సందోహాన్ని సృష్టించుకొని ముఖ్యంగా ధర్మానే మా సర్వస్వం అనే అనుచర గణాన్ని సృష్టించుకున్న రాజకీయ మేధావి మీరు. సుదీర్ఘ రాజకీయ అనుభవం, మంత్రిగా ఒక ప్రత్యేకతతో కూడిన రాజకీయ స్వభావంతో నొప్పించక తానవ్వక అన్నట్టు అనుకున్న పనిని అధికారులను మెప్పించి చేయించిన చతురత మీ అందరి హృదయాల్లోనూ అధిష్ఠించారు. ఎంత పెద్ద నాయకుడికైనా మంచి చెడు ఉంటాయి, గెలుపు ఓటములు ఉంటాయి. కానీ శ్రీకాకుళం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ తరఫున 2004లో తెలుగుదేశం పార్టీలో ఒక బలమైన నాయకుడు అప్పల సూర్యనారాయణ గారి బలమైన వ్యతిరేక వర్గంతో సొంత పార్టీలో వారి మద్దతుతో జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యేగా గెలిచి జిల్లా రాజకీయాల కేంద్ర బిందువుగా మారారు. ధర్మాన గారి ధర్మమా అని వారు చేసిన వెన్నుపోటు పనికి తగిన వరం పొంది ప్రభుత్వ ఆస్తిని తన ఆస్తిగా మలుచుకోగలిగారు. మొన్నటి ఎన్నికల్లో ధర్మాన అధికారాన్ని నాటి నుండి నేటి వరకు అనుభవించి చివరి నిమిషంలో గుండెల్లో గుణపాన్ని దించి గోడ గెంతి దేశం పుచ్చుకున్నారు రెండవ తరం నాయకులు. ధర్మాన ఇంత పెద్దవాడిగా ఎదగడానికి కారణం ప్రజలు. ఆయనకు రాజకీయ జన్మనిచ్చిన పార్టీ క్యాడరు ఆయన మీద ఎంతో విశ్వాసం నమ్మకంతో ఎందరినో విభేదించి ఆయన అభిమానులుగా కొనసాగారు. గత శాసనసభ ఎన్నికల్లో ఘోర ఓటమికి ఇంత పరిపక్వత చెందిన ధర్మాన మనస్తాపానికి గురై అన్నిటికీ అందరికీ దూరంగా ఉన్నారు. జిల్లా రాజకీయ చిత్రపటంలో 13 సంవత్సరాల మంత్రిగా 6 ముఖ్యమంత్రుల దగ్గర మంత్రిగా పనిచేసి అరుదైన రికార్డు సృష్టించి ఎంతో వైభవమైన రాజకీయ జన్మనిచ్చిన ప్రజలను పార్టీని పక్కన పెట్టి అందరికీ దూరంగా జరగడాన్ని ఎవరూ తట్టుకోలేకపోతున్నారు, జీర్ణించుకోలేకపోతున్నారు. కష్టం అంటే తలచుకునే గుర్తుంచుకునే సొంత పార్టీ కేడర్ ఆయన నిర్ణయాన్ని విభేదించలేక మదనపడిపోతుంది. ఇంతకీ అసలు మీ విరక్తి రాజకీయాల మీద ప్రజల మీద అన్నది సంవత్సరమైనా తెలియపరచకపోవడం, ఆయన కోసం ప్రాణాన్నిచ్చే ఆయన అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు, తట్టుకోలేకపోతున్నారు. ఇంతకీ ధర్మాన మౌనం రాజకీయ వ్యూహమా లేక రాజకీయ సన్యాసం అనేది ఆయనే చెప్పాల్సి ఉంది. లేకపోతే రాజకీయాలు ఎన్నాళ్ళు ఓపిక పట్టవు. లీడర్స్ ఆర్ నాట్ బోర్న్ బట్ దే క్రియేటెడ్ బై ది సొసైటీ. ఇది గుర్తుపెట్టుకుని తేరుకోకపోతే అన్ని రోజులు మనవు కావు. నాయిక ధర్మాన చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే సుఖం లేదు, మేలుకో. ఒకప్పుడు రాజకీయాల్లో రాజకీయ నిర్దేశకులు ఇందిరాగాంధీ, ఎన్టీ రామారావు గారు. అటువంటి వారికే వాటం తప్పలేదు. ఇందిరాగాంధీ జయప్రకాష్ నారాయణ గారి మీద ఓడిపోయారు. ఎన్టీ రామారావు గారి చిత్రరంజన్ గారి మీద ఓడిపోయారు. అయినా వాళ్ళు రాజకీయాల నుండి పారిపోలేదు, రాజకీయాల నుండి దూరంగా జరిగిపోలేదు. ఒక ప్రతిష్టగా తీసుకున్నారు, ఒక ఛాలెంజ్గా తీసుకున్నారు. ఏ ప్రజల మధ్య అయితే ఓడిపోయారో ఆ ప్రజల మధ్య మళ్ళా వారి సత్తా నిరూపించారు. ఆ విధంగా ధైర్యంగా ముందుకెళ్లాలి తప్పించి మనం పరాజయాన్ని చూసి వెన్ను చూపిస్తే ప్రజలు హర్షించరు. ఈ వాస్తవం మీకు తెలుసు. ఒక్కసారి ఆలోచించండి, మీరు గుర్తు చేసుకోండి. ప్రజల కోసం ఆలోచించండి, కార్యకర్తల కోసం ఆలోచించండి, మీకు జన్మనిచ్చిన పార్టీ కోసం ఆలోచించండి. చివరగా సిక్కోలు చైతన్యం తరపున ఇదే నా మనవి.